అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అయినా గ్రూప్ భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదు కావడంతో స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there. Vekas been just everywhere. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్ 20% వరకు విలువ కోల్పోయింది. ఓ భారీ కాంట్రాక్ట్ పొందేందుకు $265 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 2029 కోట్లు లంచం ఆఫర్ చేసినట్లు అమెరికాలోని బ్రూక్లిన్లోని ఫెడరల్ కోర్టు అదానీపై అభియోగాలు మోపింది. ఆయన షేర్లు పతనం కావడానికి ఇదే ప్రధాన కారణంగా నిలిచింది. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రియాన్ పిఎస్ ఆదేశాల మేరకు మొత్తం 5 అభియోగాలతో గౌతమ్ అదానీ సహా 7గురిపై కేసులు నమోదయ్యాయి. ఏసీసీ 10%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20%, అదానీ ఎంటర్ప్రైజెస్ 20%, అదానీ గ్రీన్ ఎనర్జీ 18%, అదానీ పోర్ట్స్ 15%, అదానీ పవర్ 14%, అదానీ టోటల్ గ్యాస్ 15%, అదానీ విల్మార్ట్ 10%, అదానీ సిమెంట్స్ 12% నష్టపోయాయి. మొత్తంగా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 14,028 లక్షల కోట్ల నుంచి 12,042 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ గ్రూప్ లో పెట్టుబడిదారుడైన అమెరికాకు చెందిన జీక్యూజీ పార్ట్నర్స్ షేర్లు కూడా 25% కుంగిపోయాయి. భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ మరో 7గురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా FBI చెబుతోంది. అదే సమయంలో బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండడంతో ఆ దేశం దర్యాప్తు ప్రారంభించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన అనంతరం గౌతమ్ అదానీ శుభాకాంక్షలు చెప్పారు. తాను అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టి 15,000 ఉద్యోగాలు సృష్టిస్తానని అందులో పేర్కొన్నారు. మరోవైపు తాజాగా ఈ కేసుకు ఆదేశాలు జారీ చేసిన ప్రాసిక్యూటర్ బ్రియాన్ పిఎస్ ను బైడెన్ కార్యవర్గం నియమించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ అధికారంలోకి రాగానే పిఎస్ పదవి నుంచి దిగిపోవచ్చని భావిస్తున్నారు. తాజా పరిణామాలపై శ్వేత సౌధం కానీ ట్రంప్ ట్రాన్సిషన్ టీం కానీ స్పందించలేదు.